ఈ రోజు మనం సొరకాయ పొలం దగ్గరికి వెళ్తున్నాం. వెళ్లే దారిలో పెళ్లికని ఇద్దరు పిల్లల తల్లి కనిపించింది. నాకు ఒక గన్ ఇస్తారా? ఆమెకి దండం పెట్టి పొరపాటున గుంతల్లో రోడ్డు వేసిన రోడ్లో పొలానికి స్టార్ట్ అయ్యా. సొరకాయ పంట దగ్గరికి వచ్చేసాం. వర్షం కారణంగా పంట మొత్తం ఎండిపోతుంది. ఎందుకంటే సొర చెట్టుకు చాలా నీళ్లు పెట్టకూడదు. మనం పెట్టకపోయినా వర్ణదేవుడు ఆగడు. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి. లాస్ట్ ఇయర్ కూడా ఈ టైం లోనే పెట్టాం. సేమ్ ఇలాగే అయింది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు గుద మూసుకుండొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు ఒకడు లవ్ చేసి సంకనాకి పోతాడు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందని గుద మూసుకుంటాడు. మళ్ళీ లవ్ చేసి సంకనాకి పోతాడు. అలాగేనమాట ఇది కూడా. మన తెలుగులో దీన్ని తెలిసి కూడా గుద కాల్చుకోవడం అంటారు మచ్చ. ఈ మధ్యలో బీన్స్ చేసాం కదా మచ్చ, దాంట్లో ఏం ప్రాఫిట్ వచ్చిందంటే వచ్చింది. మీ అందరికీ అలసందుల గురించి తెలిసింటది. తెలిసినా పర్లేదు, నేను ఇంకోసారి చెప్తానమాట. ఎందుకంటే నేను వీడియో క్లిప్స్ తీసుకున్నా కాబట్టి. ఈ అలసందులతో మనం చారు చేసుకోవచ్చు. వీటిని తీసుకుపోయి కాల్చుకుని తినొచ్చు, బాగుంటది. మీ అందరూ లింగరాజ్ ఎక్కడని కమెంట్స్ లో కొట్టేసుకుంటున్నారు. వాడు లింగమ్మతో కమిట్ అయ్యాడు. ఖచ్చితంగా గుడిచిపోతాడు, వచ్చాక చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ ద ప్రెజెంటేషన్. ఈ వీడియోకి ఇంతే నేను ఎగేస్తా.